హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ సేమియా ముద్ద ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ విడివిడిగా సేమియా అంతా రావాలంటే పక్కాగా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, అలాగే వస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు సేమియా అండి, సేమియా వేసేసేసి బాగా దూరగా వేయించండి. సేమియాని ఇలా బాగా మనం ఆయిల్ అంతా కలిసేలాగా కలిపేసేసి వేయించాలండి. ఇక్కడ మనం కావాలంటే నెయ్యితో కూడా వేయించుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అలా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా బాగా దూరగా వేయిస్తేనే మనకు పొడి పొడిలాడుతూ వస్తుందండి సేమియా ఉప్మా. కాబట్టి ఇలా ముందు దూరగా వేయించండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రంగు మారాలండి, అంతవరకు బాగా వేపుకోండి. ఈ విధంగా బాగా వేగిన సేమియాని పక్కన తీసి పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడవనివ్వండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేయండి, అండ్ అలాగే కొంచెం జీలకర్ర వేయండి, అలాగే కొంచెం మినపప్పు, అండ్ అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేయండి. ఇవి కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందామండి. పల్లీలు వేసుకొని బాగా దూరగా వేయించుకుందామండి. చూడండి, పల్లీలు ఈ విధంగా రంగు మారిపోయాయి కదా, ఈ విధంగా అయితే వేగిపోయి ఉంటాయి. ఈ విధంగా పల్లీలు రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి, మీడియం సైజ్ ఆనియన్ 1 తీసుకున్నాను నేను, పచ్చిమిర్చి 4 తీసుకున్నానండి. ఈ కప్పుతో తీసుకున్నాను కదండి సేమియా, ఇదే కప్పుతో ఇప్పుడు మనం పక్కన వాటర్ బాయిల్ చేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని పక్కన బాయిల్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఇందులో టమాటా ముక్కలు వేసుకోండి. మీడియం సైజ్ 1 టమాటా అండి. టమాటాలు కొంచెం బాగా ఇలా మగ్గనివ్వండి. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం పక్కన బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదండి, 1.5 కప్ వాటర్, ఆ వాటర్ ఇందులో వేసేద్దాం. వేసి ఇప్పుడు ఈ వాటర్ని ఇంకా కొద్దిగా బాగా మరగనిద్దామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మరగాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం పక్కన వేపి పెట్టుకున్నాం కదా సేమియా, ఆ సేమియా మొత్తం ఇందులో వేసేద్దామండి. వేసేసేసి బాగా కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు మనం ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు అలాగే బాయిల్ అవ్వనివ్వాలండి. కరెక్ట్గా వాటర్ అంతే, 1 కప్పుకి 1.5 కప్ మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది 1.5 కప్ వేసుకుంటే. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది టెక్స్చర్ మనకు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, సేమియా మనకు అంటుకోలేదు. చూడండి, ఒకదానికొకటి కొద్ది పొడి పొడిగా ఉంటుంది. బాగా సేమియా మనం వేపుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. కాబట్టి సేమియా వేపుకోవడంలోనే ఇక్కడ మనకు ట్రిక్ ఉంటుందండి. కాబట్టి బాగా వేపుకోవాలి సేమియా మనం ముందుగా. చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయి ఉంటుంది కూడా సేమియా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ సేమియాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. రవ్వ ఉప్మా కంటే సేమియా ఉప్మా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల ప్రకారమే చేయండి, పర్ఫెక్ట్గా బాగా కుదురుతుంది. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ చందనాస్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.